ఇది హిందువుల దేశం. 80% మంది హిందువులు ఉన్నారు, 20% మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అసలు భారతదేశం పాకిస్తాను హిందుస్థాన్గా విడిపోయినప్పుడు ఇక్కడున్న ముస్లింలంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడున్న ప్రాపర్టీలన్నీ ఎనిమి ప్రాపర్టీగా గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చాయి. అసలు ఈ వక్ఫ్ బోర్డుకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వక్ఫ్ బోర్డు అనేది చాప కింద నీరులాగా దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ప్రభుత్వ భూములు కాజేసే కార్యక్రమం, తర్వాత మసీదుల పేరుతో, చిన్న చిన్న మదరసాల పేరుతో, రకరకాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, ఇలా జరుగుతూ పెద్ద ఎత్తున భూములను సంపాదించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఒక విచారణ జరిపించాడు. ఈ విచారణలో హిందూ క్షేత్రాలు ఎక్కడున్నాయో అక్కడున్న భూములన్నిటినీ, ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్ని వక్ఫ్ కాజేసిందని తేలింది. దీనికి ఇప్పుడు అప్పటి వరకు ఉన్న ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వము, మాయావతి ప్రభుత్వము పూర్తిగా సహకరించని ఆ ప్రభుత్వ కాలాల్లో ఈ భూములన్నింటినీ వక్ఫ్ భూములుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆ భూములను స్వాధీనం చేసుకుని వాటిలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అవన్నీ కూడా హిందువుల భూములు, గవర్నమెంట్ భూములు అని చెప్పి ఇప్పుడు యోగి విచారణలో తేలింది. మనం దేశవ్యాప్తంగా హిందువుల గుళ్ళకు సంబంధించిన ఆస్తులు, భూములన్నీ కూడా దాదాపు 90% అన్యాక్రాంతం అయిపోయాయి. ఇప్పుడు వక్ఫ్ బిల్లు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.